సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన 100 కథల వరహాలు. నేటి కథ తీర్పు వెనుక. రచన దాట్ల దేవదానం రాజు. యానం ఉలిక్కిపడింది. ఆత్మాభిమానం పెళ్ళుబుకింది. వెంకటయ్యకు ఎదురైన అనుభవం ఊరివారిలో ఆవేశాన్ని, ఆందోళనని రేకెత్తించింది. ఆవేదన కలిగించింది. ఆగ్రహం అట్టుడికింది. తక్షణ కర్తవ్యాన్ని బోధించింది. వెంకటయ్య వంటి సద్బ్రాహ్మణుణ్ణి అప్రాచుడు కాలితో తన్నాడంటే వాళ్ళకిక మూడినట్టే. సదాచార పారాయణుడు. ఆయన కన్నీరింకిన ఈ మట్టి బుగ్గవుతుంది. వర్షాలు పడక కరువు ముంచుకొస్తుంది. వెనక ముందు గౌరవ మర్యాద ఉండక్కర్లేదా? గాడిద కొడుకులు, మీ ఉసురు ఊరికే పోదు, తప్పక తగులుతుంది. బాబయ్య, మీరు ముందుండండి, వాళ్ళని ఊరు నుంచి పారగొడదాం. సానుభూతి వెల్లువై పారింది. సంగతి తెలుసుకొని ఒక్కొక్కళ్ళు రాసాగారు. వెంకటయ్య ఇంటి ముందు చింత చెట్టు కిందికి చేరారు. గతంలో ఫ్రెంచి వాళ్ళ నుంచి ఎదురైన అవమానాల జాబితా విప్పసాగారు. పుట్టి పెరిగిన ఊళ్ళో జరిగిన పరాభవాన్ని వెంకటయ్య జీర్ణించుకోలేకపోతున్నాడు. జనాన్ని చూసి వెంకటయ్యకు ధైర్యం కలిగింది. వీళ్లందరి సహకారంతో ఫితోయిస్ కి తగిన గుణపాఠం చెప్పాలనుకున్నాడు. మూకుమ్మడి దాడి చెయ్యాలి. న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరగటం అవసరం. గుడుకు నెత్తురు. యువకులు, వయస్సు నిండిన వృద్ధులు, అందరిది ఒకటే మాట. గంటలో 300 మంది పోగయ్యారు. అందరి చేతుల్లోనూ కత్తులు, కటారులు, గొడ్డళ్ళు, కర్రలు. వాతావరణం వేడి సెగలతో ఉద్రిక్తంగా మారింది. ఫితోయిస్ ఇల్లు విష్ణాలయం వీధిలో ఉంది. త్యాగరాజు వీధి నుండి సమూహం బయలుదేరింది. వెంకటయ్య నలిగిన మురికి బట్టల్లోనే ఉన్నాడు. తెగిన జంధ్యాన్ని చెవికి ముడేశాడు. చెరిగిన కుంకుమ బొట్టు చెమటతో తడిసి నుదురంతా రక్తంతో కమిలినట్లుగా ఉంది. జనం బాసట అమిత ఉత్సాహాన్నిచ్చి ముందు వరుసలో నడుస్తున్నాడు. మధ్యాహ్నపు ఎండ చురుక్కుమంటోంది. ఫితోయిస్ ఇల్లు చేరుకున్నాడు. తెల్లని యూనిఫాం, ఎర్రని టోపీతో జవాను గేటు ముందు నిలబడి ఉన్నాడు. దూరంగా జనాల గుంపు చూసి ఏదో ఊరేగింపు అనుకున్నాడు. ముందు భాగంలో వెంకటయ్యను గమనించి కీడు తలచాడు. అకస్మాత్తుగా ఒకడు అతడి చేతిలోని తుపాకీ లాక్కున్నాడు. మందిలో చిక్కుకొని జవాను పిడిగుద్దులు తిన్నాడు. ఎవరి మాట ఎవరు వినేలా లేరు. గేటు తీసుకుని లోపలికి ప్రవేశించారు. వసారాలోని వస్తువుల్ని చిందరవందర చేసేశారు. ఫితోయిస్ దొర కూర్చునే కుర్చీలో వెంకటయ్యను బలవంతంగా కూర్చోబెట్టారు. ఫితోయిస్ బయటికి రావాలని నినాదాలు చేశారు. తన ఇంటి ముందు జరుగుతున్న అలజడిని కిటికీ కర్టెన్లు కొద్దిగా తొలగించి గమనించసాగాడు ఫితోయిస్. వెంకటయ్యను కుర్చీతో సహా అమాంతంగా భుజాలకెత్తుకున్నారు. చిరునవ్వులు చిందిస్తూ కుర్రాళ్ల చేష్టల్ని ఆనందిస్తున్నాడు. కుర్చీ నెమ్మదిగా నేల మీదకి దింపారు. వెంకటయ్య లేచి నిలబడ్డాడు. ఒకడు గొడ్డలతో కుర్చీపై వేటు వేశాడు. మరొకడు కత్తితో నరికాడు. క్షణంలో కుర్చీ నామరూపాలు లేకుండా పోయింది. పేముబద్దల్ని గదంతా చిమ్మేశారు. ఆవేశం అదుపు తప్పింది. గబాల్న తలుపు తెరుచుకుని గలాబా తెలుసుకున్న ఫ్రెంచి అధికారులు కొంతమంది పోలీసులు వెంటబెట్టుకుని వచ్చేశారు. ఉదయం జరిగిన సంఘటనకు విచారం వెలిబుచ్చారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్నారు. కాంటర్ బుస్ రెవెన్యూ అధికారి బోవార్డ్ వెంకటయ్య దగ్గరికెళ్లి చేతులు పట్టుకుని, వెంకటయ్య గారు, ఇలా దౌర్జన్యం చేయటం బాగోలేదు. మీరే శాంతింపచేయాలి. మన అందరిది ఒకే కుటుంబం. నెమ్మదించాలి అనునయంగా అన్నాడు. వెంకటయ్య సమాధానం చెప్పలేదు. తన వాళ్లకేసి చూశాడు. ముందు వాడిని బయటికి రమ్మనండి. వాడొస్తేనే విషయం తేలేది. దౌలూరి అప్పన్న అన్నాడు. మనలో మనకి గొడవలొద్దు. పాండిచ్చేరి నుండి అధికార ప్రతినిధులు వచ్చిన సమయం ఇది. ఇదేదో శాంతి భద్రతల సమస్య అనుకునే ప్రమాదం ఉంది. దయచేసి గొడవ పడొద్దు. మీకు న్యాయం జరిగేలా చూసే పూచీ నాది. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. బతిమాలే ధోరణిలో బేవార్డ్ అన్నాడు. అతని కూడా వచ్చిన మిగిలిన ఫ్రెంచ్ వాళ్లు కూడా నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. వారు ఎవరి మాటలు వినేలా లేరు. ఫితోయిస్ ఇంట్లో నుంచి బయటికి రావాలి. జరిగిన దానికి క్షమాపణ చెప్పాలి
ఆ తర్వాత జడ్జి డెమారస్ గారికి రిపోర్ట్ చేద్దాం. ఆయన ఏం చెప్తే అది చేద్దాం. ఆయన ఏం చెబితే అదే న్యాయం. అన్నీ ఆలోచించుకునే ఇక్కడికొచ్చాం. మా ముందుకు ఫితోయిస్ రాకుండా మేం కదలం. నిశ్చయంగా, స్థిరంగా దౌలూరి అప్పన్న చెప్పాడు. అంతే అంతే. వందలాది గొంతుకలు వంతపాడాయి. చిన్న గొడవ. రేపొద్దున్న ముఖాముఖాలు చూసుకోవలసిన వాళ్ళం. మరోసారి ఆలోచించండి అని బోవార్డు చుట్టూ చూశాడు. అందరి ముఖాలు కోపాల కొలివిలో రగిలిపోతున్నట్టున్నాయి. తెగింపనే ఔషధం తాగినట్టున్నారు. ఎవరో ఒకరు మెట్టు కిందకి దిగే సూచనలు లేవు. బేవార్డు పరిస్థితిని సంపూర్ణంగా గ్రహించాడు. ఫితోయిస్ ను తీసుకురావడానికి గదిలోపలికి వెళ్ళాడు. ఫితోయిస్ వచ్చాడు. చేతులు జోడించాడు. నేను బుద్ధిపూర్వకంగా అవమానించలేదు. అలా జరిగిపోయిందంతే. నేను చెప్పేది వినండి. దవడ మీద లాగి ఒకటిచ్చి అలా జరిగిపోయిందని మేము అంటాం. ఒప్పుకుంటావా? నారాయణ ప్రశ్నించాడు. నారాయణ మాటను విననట్టుగా ఫితోయిస్ వెంకటయ్యను పిలిచాడు. వెంకటయ్య గారు, అన్నీ మర్చిపోయి పూర్వంలా ఉందాం. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. పొరపాటే జరిగింది. ఈ తప్పిదాన్ని మన్నించండి అని ఫ్రెంచ్ లౌక్యంతో వెంకటయ్య చేతులు పట్టుకున్నాడు ఫితోయిస్. ఫ్రెంచ్ దొర కాళ్ల బేరానికి రావడంతో జనం మెత్తబడిపోయారు. వెంకటయ్య ముఖం కేసి చూశారు. అతను మాట్లాడలేదు. వెంకటయ్య కుర్రాళ్లను గమనించాడు. విజయం సాధించినట్టుగా కుర్రాళ్ల తీరు కనిపించింది. మౌనంగా ఉండిపోయాడు. ఆగ్రహ జ్వాలలు చల్లారినట్టే. ఫ్రెంచ్ అధికారుల ప్రయత్నం ఫలించినట్టే. జడ్జి డెమారస్ కి ఫిర్యాదు చేయనక్కర్లేదని బోవార్డ్ ప్రకటించాడు. మనసులోనే ప్రతిఘటన తీరుకు బాధపడ్డాడు. ఈ సమయం మనది కాదనుకున్నాడు. అయితే వెంకటయ్య ఆలోచనలు మరోలా ఉన్నాయి. ఆ ఆలోచనలకు ఒక రూపు రావడంతోనే ఫితోయిస్ తో చేతులు కలిపాడు. తనకు జరిగిన అవమానం క్షమాపణలతో పోయేది కాదనుకున్నాడు. ఉదయం జరిగిన పరాభవ సంఘటన వెంకటయ్య మర్చిపోలేకపోతున్నాడు. ప్రతి క్షణాన్ని మరోసారి నెమరేసుకున్నాడు. దశలవారీగా సంఘటనని జ్ఞాపకంలోకి తెచ్చుకున్నాడు. వెంకటయ్య ఫితోయిస్ ఇంటికి వెళ్ళాడు. పూజా పునస్కారాలు త్వరగా పూర్తి చేసుకొని వ్యాపార లావాదేవీల్లో వచ్చిన చిన్న సమస్య గురించి మాట్లాడడానికే వెళ్ళాడు. ఫితోయిస్ ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. వసారాలో గోడ దగ్గరగా పెద్ద కుర్చీ, ఎదురుగా టీపాయ్. అంతే. వేరే కుర్చీలు, బెంచీలు లేవు. ఎవరైనా నిలబడి మాట్లాడాల్సిందే. ప్రత్యేకించి ఫితోయిస్ కి ఎదురుగా ఎవరూ కూర్చోవటం ఇష్టం ఉండదు. ఫ్రెంచి వారెవరైనా వస్తే ఇంటి లోపలికి తీసుకెళ్లిపోతాడు. ఫితోయిస్ కుర్చీ సన్నని పేంబెత్తంతో చేయబడి అందంగా, హుందాగా ఉంది. ఆ కుర్చీలో కూర్చుంటే దొరదర్జా దానంతట అదే వచ్చేస్తుంది. టీపాయ్ మీదున్న విసనకర్ర అల్లిక కళాత్మకంగా ఉంది. విసనకర్ర కాడకు వెండి జరీతాళ్లు వేలాడుతున్నాయి. ఊళ్ళోని వారెవరో తయారు చేసి కానుకగా ఇచ్చుంటారు. ఎంత అందంగా ఉందో! వెంకటయ్య ఫితోయిస్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆయన రాలేదు. లోపల అలికిడి లేదు. కాసేపటికి తెల్లని యూనిఫాం, కాషాయ రంగు తలపాగతో వచ్చిన నౌకరుకు తను ఇక్కడున్నట్టు ఫితోయిస్ కి చెప్పమన్నాడు. దొరగారు రావటం ఆలస్యమవుతుందని, ఒక అరగంట ఆగి వస్తే మంచిదని చెప్పాడు. ఉంటాన్లే, మళ్లీ రావటం పడదు. యానంలో ఉన్న బ్రాహ్మణుల్లో వెంకటయ్య ఒక మాదిరి ధనవంతుడే. అన్ని వర్గాల ప్రజలతోనూ స్నేహ సంబంధాలు కలిగి ఉంటాడు. ఫ్రెంచి దొరల పుట్టినరోజు, తిథి వారాల్ని తెలుసుకొని ఇందరంలోని బంధువులైన వారితో జ్యోతిష చక్రాలు వేయిస్తుంటాడు. చాలా మంది ఫ్రెంచి వాళ్లకు జాతక ఫలాలు తెలుసుకోవటం సరదా. ఫితోయిస్ ఎంతకు బయటికి రాడే. వెంకటయ్యకు అసహనంగా ఉంది. ఊరికే అలా నిలబడి ఉండడం వల్ల చికాగ్గానూ ఉంది. కాళ్ళు లాగుతున్నాయి కూడా. ఒక్కసారి ఆ కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఆ వైభోగమే వేరు. కుర్చీ రాజసం వెలగబోస్తోంది. తను కుర్రాడేం కాదు ముచ్చట తీర్చుకోవడానికి. ఫితోయిస్ తో మంచి పరిచయమే ఉంది. బ్రాహ్మణులంటే అతనికి గౌరవమూ ఉంది. జనం చేత సమాజ సంప్రదాయాల్ని పాటింపు చేయడంలో బ్రాహ్మణుల పాత్ర గురించి తెలుసు. తను
కుర్చీలో కూర్చున్నా ఏమీ అనుకోడనే నమ్మకమూ ఉంది. అలా అనుకున్న వెంటనే ఇక ఆగలేకపోయాడు. లేచి నిలబడి కుర్చీ దగ్గరికి వెళ్ళాడు. గబాలున వెంకటయ్య కుర్చీలో ఆసీనుడయ్యాడు. పంచ సర్దుకొని చేతులు హ్యాండిల్ మీద పెట్టుకొని చిద్విలాసంగా కూర్చున్నాడు. కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నట్టు కొన్ని నిమిషాలు అలాగే ఉండిపోయాడు. అనిర్వచనీయమైన ఆనంద పారవస్యంతో అతని ముఖం వెలిగిపోతోంది. చెప్పలేనంత గొప్ప అనుభూతి. కళ్ళు తెరిచాడు. గుండె గుబిల్లుమంది. ఒళ్లంతా అసంకల్ప ప్రకంపనలు. చిత్రమైన భయం ఆవహించింది. మెలకువ గుర్తించిన వాస్తవం ఆందోళన కలిగించింది. ఎదురుగా ఫితోయిస్. కళ్ళు ఎర్రజిర్రలతో చింతనిప్పుల్లా ఉన్నాయి. వెంకటయ్య కంగారుగా లేచాడు. ఫితోయిస్ ముఖం కోపంతో రగిలిపోతున్నట్టుగా ఉంది. ఊహించని విధంగా రియాక్ట్ అయ్యాడు. కడు భారంగా ఊపిరి పీలుస్తూ విపరీతమైన కోపంతో ఊగిపోయాడు. నిగ్రహించుకోవడానికన్నట్టుగా అటూ ఇటూ నడిచాడు. సాధ్యం కాలేదు. ఉన్నట్టుండి టేబుల్ పైనున్న విసనకర్రను వెంకటయ్య మీదకు విసిరాడు. అది తలకు తగిలి కింద పడిపోయింది. ఒక్క ఉదుటున వెంకయ్య జుట్టు పట్టుకొని మెట్ల వరకు ఈడ్చుకెళ్లాడు. ఒక్క క్షణం ఆగి జుట్టు వదిలి చెంపను ఫెడిల్మని తాకింది ఫితోయిస్ చెయ్యి. ఫితోయిస్ ఉగ్రరూపం ఊహించలేనిది. వెంకటయ్య వణికిపోతున్నాడు. కుక్కలా విశ్వాసంగా ఉండాలే కాని సింహాసనం ఎక్కకూడదు. కాసిని డబ్బులు పోగేయడంతో పొగరు బలిశావు. ఎవరెక్కడుండాలో అక్కడే ఉండాలి. బాస్టర్స్ ని ఎలా అనచాలో మాకు బాగా తెలుసు. నా కుర్చీయే కావాల్సి వచ్చిందా? ఎంత ధైర్యంరా నీకు అంటూ కాలితో బలంగా తన్నాడు. దెబ్బకు వెంకటయ్య కింద పడిపోయాడు. మెడలోని జంధ్యాన్ని బయటకు లాగి తెంపడానికి ప్రయత్నించాడు హితోయిస్. జంధ్యం అంత తేలికగా తెగదు. వదలకుండా లాగటం వల్ల బాధతో విలవిల్లాడాడు వెంకటయ్య. వెంకటయ్య మన్నించమని వేడుకుంటున్నా వినలేదు. ఈడ్చుకుంటూ నోటికొచ్చినట్లు తిడుతూ గుమ్మం బయటకు గెంటేశాడు. తలుపులు దడాలన మూసి లోపలికి వెళ్ళిపోయాడు ఫితోయిస్. ఉండలా పడిపోయాడు వెంకటయ్య. అవమాన భారంతో కుంగిపోతూ నెమ్మదిగా లేచాడు. జుట్టుముడి బిగించుకున్నాడు. బట్టలు నలిగాయి, చిరిగిపోయాయి. రెండో గేటు ద్వారా వచ్చిన ఫితోయిస్ పెంపుడు కుక్క గుర్రుమని చూసి వెనక్కు వెళ్ళిపోయింది. ఇంత జరిగాక అంత తేలిగ్గా వదిలేయటం వెంకటయ్యకు నచ్చలేదు. సంఘటన పదే పదే గుర్తుకొస్తున్నది. వాడి పెంపుడు కుక్క పీక పిసికి పారేయాలన్నంత కోపంగా ఉంది. ఫితోయిస్ మొరటు కరచాలనపు స్పర్శ మరింత బాధిస్తున్నది. జరిగిన సంఘటన తాలూకు దృశ్యం కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. అక్షరాలు ఫిర్యాదులుగా మారే కరపత్రం చుట్టూనే ప్రస్తుతం వెంకటయ్య దృష్టంతా. ఫ్రెంచి పాలనలో కరపత్రం విలువ ఏ పాటిదో వెంకటయ్యకు తెలుసు. వారం తర్వాత ఒక రాత్రి జడ్జి డెమోరస్ అస్థిమితంగా గదిలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. వెంకటయ్య నుంచి వ్యక్తిగతంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదు. ఉదంతం జరిగిన మర్నాటి ఉదయం 9 గంటలకే ఊరంతా కరపత్రాలు పంచారు. కరపత్రంలో వెంకటయ్యకు జరిగిన అవమానానికి తగిన న్యాయం చేయాలని జడ్జి డెమోరస్ ని కోరారు. భారతీయులకు తెలివితేటలు పెరిగిపోయాయి. యానంలో కరపత్రాలు ఆఖరికి ఆకాశరామన్న పేరుతో రాసినప్పటికీ బుట్టదాఖలా కావు. కరపత్రంలో ప్రస్తావించిన సమస్యని అధికారులు, న్యాయస్థానం ఫ్రెంచి సంప్రదాయం ప్రకారం పట్టించుకుంటాయి. వ్యక్తి నేరుగా ఫిర్యాదు చేయకపోయినా కరపత్రాన్ని జడ్జి సుమోటాగా స్వీకరించి విచారణ చేస్తాడు. డెమోరస్ కు వెంకటయ్య కేసును విచారించాల్సిన అగత్యం ఏర్పడింది. అతని అంతరంగ మథనానికి అదే కారణం. బుర్రలో అనేక ఆలోచనలు గింగిర్లు కొడుతున్నాయి. ఫితోయిస్ తనకు ప్రాణ స్నేహితుడు. బోర్డాలో కలిసి చదువుకున్నారు, ఆడుకున్నారు. ఒక విధంగా తను యానాం రావడానికి అతనే కారకుడు. ఇప్పుడు సంకట పరిస్థితిలో పడ్డాడు. విచారించాలి, తీర్పు చెప్పాలి, శిక్ష విధించాలి. ఏ తీర్పు చెప్పినా ఇబ్బందే. అపరాధిగా నిర్ణయించి శిక్ష వేస్తే ఫితోయిస్ బాధపడతాడు. భార్య మారి నిలదీస్తుంది. నిరపరాధిగా వదిలేస్తే యానాం ప్రజల దృష్టిలో చులకనవుతాడు.
నిద్రపోతున్న భార్య మారీకేసి చూశాడు. ఆమె ఫితోయస్ ని సొంత అన్న కంటే మిన్నగా భావిస్తుంది. అతనంటే వల్లమాలిన ప్రేమ ఆమెకు. అతనిపై ఈగ వాలనీయదు. సాయంత్రం మారీకి తనకు మధ్య జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. బ్రదర్ ఫితోయస్ నైస్ జెంటిల్మెన్ కదా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అంత ఆవేశం ఎందుకొచ్చిందో అర్థం కావటం లేదు. అహంకారం తలకెక్కిందేమో. ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకునే వ్యక్తికి అహం నిజంగా ఉంటుందా? ఉండనే ఉండదు. రెచ్చగొట్టే సంభాషణ జరిగిందేమో. అవతల వ్యక్తి కూడా సాత్వికుడే. ఆ వర్గం వాళ్ళంటే ఊళ్ళో వారికి ఎంతో గౌరవం, భక్తి. ఏది ఏమైనా ఫితోయస్ కి శిక్ష పడకూడదు డార్లింగ్. మీరు తలచుకుంటే చేయగలరు. బహుశా నేనేం చేయలేకపోవచ్చు. కోర్టులోని వాతావరణం, వివరణ ఇచ్చుకునే విధానం బట్టి ఉంటుంది. మ్యారీ ఊరుకోలేదు. ఫితోయస్ తరపున చాలాసేపు వాదించింది. నూనె దీపపు వెలుగులో నవ్వుతున్నట్లున్న ఆమెను చూసి ఉక్కా పీల్చడంలో మునిగిపోయాడు డెమోరస్. రకరకాల ఆలోచనలు, ఊహలు, బుర్ర వేడెక్కిపోతోంది. కేసు గురించి మరోసారి ఆలోచించాడు. ఇక మారీ ఒడిలోనే సాంత్వన పొందాలి. సింకు దగ్గరికెళ్లి శుభ్రంగా ముఖం కడుక్కొని ఉక్కిలించి ఊశాడు. ఒక లవంగ మొగ్గని నోట్లో వేసుకున్నాడు. మ్యారీ పక్కన పడుకుని ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. మ్యారీకి మెలకు వచ్చింది. చిరుమందహాసంతో భర్తను గట్టిగా కౌగిలించుకుంది. తెల్లారింది. కోర్టుకెళ్లడానికి డెమోరస్ తయారవుతున్నాడు. డెమోరస్ ఎత్తైన మనిషి. కోలమొహం. ముఖంలోని భావాలు కనిపెట్టడం కష్టం. ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తాడు. జడ్జి దుస్తులు ఇంటి దగ్గరే ధరిస్తాడు, గౌనుతో సహా. నడుముకు పట్టా బిగించాడు. అద్దంలో ముఖం చూసుకున్నాడు. రాగిరంగు జుట్టును దంతపు దువ్వెనతో మధ్యపాపిడి తీశాడు. జడ్జి హోదా తెలియజేసే పతాకాన్ని జేబుకు తగిలించాడు. ఇంటి ముందు గుర్రం బగ్గి సిద్ధంగా ఉంది. బయలుదేరుతున్నట్టుగా చేతులూపాడు. ఒక క్షణం మ్యారీ లోపలికి పరిగెట్టింది. కాగితము, కలము తెచ్చిచ్చింది. దానిమీద ఏదో రాసి మడత పెట్టింది. కోర్టుకెళ్ళాక మాత్రమే చదవండి. చిరునవ్వుతో తీసుకున్నాడు డెమోరస్. మ్యారీ ప్రవర్తన కొత్తగా ఉంది. మ్యారీ ఎప్పుడూ ఇలా చేయలేదు. కాగితంలో ఏముందో? కోర్టుకు చేరాడు. వరండాలో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. యానాం చిన్న ప్రాంతం కావడం వల్ల వారం రోజులకు మించి కేసులు పెండింగ్లుండవు. ఫ్రెంచ్ వాళ్ల న్యాయ విధానంలో చాలా విశేషాలున్నాయి. స్త్రీలు, పిల్లలు, ప్రభుత్వ ఉద్యోగులు, చనిపోయిన వారికి సంబంధించిన కేసులు తక్షణం పరిష్కారం కోసం విచారణ మొదలు పెడతారు. 3 స్థానిక తెలుగు పెద్దలు విచారణలో సహకరిస్తారు. వారిలో ఒక్కరు హాజరు కాకపోయినా కేసు వాయిదా వేస్తారు. ప్రమాణాలు చేయించడానికి విధిగా బ్రాహ్మణ కులస్తుడే ఉంటాడు. ఆ వేళ అందరూ ఉండడంతో కేసు విచారణ చేపట్టడానికి ఆటంకం లేదు. కోర్టు అమీనాను పంపి ఫితోయస్, వెంకటయ్యలను రమ్మని కబురంపాడు. గంట వ్యవధిలో ఫితోయస్, వెంకటయ్య కోర్టుకు హాజరయ్యారు. హాలు లోపలికి ప్రవేశించి జడ్జికి అభివాదం చేశారు. కోర్టు హాలు నిశ్శబ్దంగా ఉంది. మీరు చెప్పుకోవాల్సింది చెప్పుకోండి. సాధ్యమైనంత క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నించండి. ముందు మీరు చెప్పండి. వెంకటయ్య కేసి చూసి గంభీరంగా అన్నాడు జడ్జి డెమోరస్. అయ్యా, మన్నించండి. విషయం మీదాకా రావడం మా దురదృష్టం. ఫితోయస్ నన్ను చాలా అవమానించారు. హీనాతిహీనంగా ఈడ్చి కొట్టారు. చెంపలు పగలకొట్టారు. దుర్భాషలాడారు. కుక్కను ఉసిగొల్పారు. పవిత్రమైన, ప్రాణప్రదమైన జంధ్యాన్ని దారుణంగా ఊడబెరికి అవతల గిరాటేశారు. బ్రాహ్మణ జాతంతా సెంటిమెంటల్ గా ఆవేదన చెందింది. ఆయన్ని కఠినంగా శిక్షించాల్సిందిగా మనవి చేస్తున్నాను. వెంకటయ్య జరిగిన విషయమంతా స్పష్టంగా, స్థిరంగా చెప్పాడు. యువర్ ఆనర్, నేను బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాను. నాకు గౌరవభంగం కలిగితే నా పదవికి జరిగినట్టే. నా కుర్చీలో నా అనుమతి లేకుండా వెంకటయ్య కూర్చున్నాడు. నా హోదాకు భంగం కలిగింది. ఆ కుర్చీ నా అధికార పీఠం. అందుచేత
ఏం చేస్తున్నానో తెలియని ఆవేశం ఆవహించింది. అదే మూడ్లో అతన్ని కొట్టడం నిజమే. ప్రజలందరి సమక్షంలో మన్నింపులు కోరాను. విషయం అక్కడితో సరిపోయింది మిలార్. అయినా అన్యాయంగా కరపత్రం వేశారు. దాన్ని లెక్కలోకి తీసుకోవద్దని, క్షమాపణ చెప్పినందున శిక్ష విధించవలదని న్యాయమూర్తుల వారిని సవినయంగా కోరుకుంటున్నాను. ఫితోయస్ కోర్టుకు విన్నవించుకున్నాడు. డెమారస్ ఇద్దరిని శరపరంపరగా అనేక ప్రశ్నలు సంధించాడు. ఫ్రెంచ్ న్యాయ సూత్రాల ప్రకారం ఫితోయస్ నేరం చేసినట్టుగా నిర్ధారణకొచ్చాడు డెమోరస్. తీర్పుని మధ్యాహ్నానికి వాయిదా వేశాడు. భారతీయుడెవరైనా ఫ్రెంచ్ వాడిని కొట్టి అవమానిస్తే 100 రూపాయల జరిమానా, 3 నెలల జైలు విధిస్తారు. అదే ఫ్రెంచ్ వాళ్ళకైతే తక్కువ శిక్ష గనక ఈ కేసులో ఫితోయస్ కి 50 రూపాయలు, 1 వారం జైలు శిక్ష పడుతుందని వెంకటయ్యతో వచ్చిన జనం ఊహించారు. డెమోరస్ లంచ్ పూర్తి చేసుకుని సోఫాలో కూర్చున్నాడు. ఎదురుగా అద్దాల బీరువాలో గతం తాలూకు కేసుల ఫైళ్లున్నాయి. ఫితోయిస్ కి శిక్ష విధించడం తప్పదనుకున్నాడు. మిత్రునికి సాయపడలేకపోతున్నందుకు బాధపడ్డాడు. హఠాత్తుగా మ్యారీ రాసిన కాగితం గురించి జ్ఞాపకం వచ్చింది. జేబులో నుంచి కాగితం తీసి మడత విప్పాడు. చదవగానే అతనిలో ప్రకంపనలు, గుబులు. అందులో 2 వాక్యాలున్నాయి. ఫితోయిస్ బ్రదర్కు ఏ విధమైన శిక్ష విధించవద్దు. అలా ఏమైనా జరిగితే మీతో మాట్లాడడం కాని, మీతో పడక పంచుకోవడం కాని చెయ్యను. మ్యారీ. డెమోరస్ చదివి నిట్టూర్చాడు. భార్య మొండితనం తనకు బాగా తెలుసు. ఇక తప్పదు. న్యాయం నడుము విరగొట్టాల్సిందే.